నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపులో హెల్మెట్ ధరించాలని అవగాహన కార్యక్రమం. రామచంద్రాపురం నుండి మండపేట వరకు పోలీసు అధికారులు మోటార్ సైకిల్పై ర్యాలీ. కూనవరం మండలం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. ఆటోలు, టాటా మ్యాజిక్లు డ్రైవర్లతో చింతూరు ఆర్టీఓ చెల్లారావు సమావేశం. జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. హాజరైన రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు. రంపచోడవరం మండలం వాడపల్లి గ్రామంలో దారుణం. ఒంటుగుల చిన్నారెడ్డి అనే వ్యక్తిని చెరువు వద్ద హత్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు గాను ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ పేర్కొన్నారు. రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలో రాష్ట్ర డీజీపీ, ఐజీ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపులో భాగంగా హెల్మెట్ ధరించాలని అవగాహన కార్యక్రమం బుధవారం చేపట్టారు. దీనిలో భాగంగా రామచంద్రాపురం నుండి మండపేట వరకు పోలీసు అధికారులు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్పై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో రామచంద్రపురం టౌన్ నుంచి మండపేట టౌన్ వరకు రాష్ట్ర డీజీపీ గారు, రేంజ్ ఐజీ గారు, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ కింద హెల్మెట్ ధరించాలి అనే అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం టౌన్ నుంచి మండపేట టౌన్ వరకు పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులు, కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ అందరి సహకారంతో ర్యాలీగా రావడం జరిగిందండి హెల్మెట్లు ధరించి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే ఈరోజు మనము నేషనల్ హైవే వారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే 87% రోడ్ యాక్సిడెంట్లో, బైక్ యాక్సిడెంట్లో 87% మెంబర్స్ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. అందువల్ల ఈ చావుని నివారించడానికి హెల్మెట్ ధరించాలి అనేది చాలా ప్రాముఖ్యంగా మారింది. దాని యొక్క ఉద్దేశంతో ఈరోజు మేము హెల్మెట్ ధరించాలి అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మేము హెల్మెట్ ధరించకపోతే 185 ME యాక్ట్ కింద, 281 BNS కింద, మోటార్ వెహికల్ యాక్ట్ కింద కూడా హెల్మెట్ ధరించడం అనేది ఒక ముఖ్య నియమం. వాటి కింద మేము శిక్ష విధించవచ్చు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయలు జరిమానా అనేది విధించడం జరుగుతుంది. ఆ 1000 రూపాయలు జరిమానా కట్టడం ఏదో అదే 1000 రూపాయలు వెచ్చించి ఒక హెల్మెట్ కొనుక్కున్నట్లయితే మన ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది. అట్లానే బైక్ రైడ్ చేసే వాళ్ళే కాకుండా పిలియన్ రైడర్స్ కూడా, అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే ఈరోజు చనిపోయిన వాళ్ళలో 70% మంది రైడర్స్ ఉంటే 30% మంది పిలియన్ రైడర్స్ ఉన్నారు, అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అందుకని మనమే కాకుండా మన వెనకాల కూర్చున్న వాళ్ళ ప్రాణాలు రక్షించడం కూడా మన బాధ్యత. కాబట్టి వాళ్ళకు కూడా హెల్మెట్ ఇవ్వడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా చింతూరు ఆర్టీఓ చెల్లారావు, కూనవరం వీఆర్పురం ఆటోలు, టాటా మ్యాజిక్లు డ్రైవర్ పిలిపించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ లైసెన్స్ కలిగి ఉండాలని, బండి కాగితాలు కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎటువంటి ప్రమాదాలని నివారించవచ్చని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దని తదితర విషయాలు పేర్కొన్నారు. వీఆర్పురం రేకపల్లి నుండి కూనవరం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యాజిక్ యూనియన్ ప్రెసిడెంట్ నాగమల్లేశ్వరరావు, వీఆర్పురం మ్యాజిక్ ప్రెసిడెంట్ నాగరాజు, కాచవరం సాయి తదితరులు పాల్గొన్నారు.
భద్రత రోడ్డు భద్రత మద్యం సేవించి మద్యం సేవించి మద్యం సేవించి రోడ్డు భద్రత రోడ్డు భద్రత మద్యం సేవించి మద్యం సేవించి ప్రమాదకరం 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 అందరి బాధ్యత అందరి బాధ్యత అందరి బాధ్యత రోడ్డు భద్రత అందరి బాధ్యత రోడ్డు భద్రత అందరి బాధ్యత మద్యం సేవించి వాహనం నడపరాదు మద్యం సేవించి వాహనం నడపరాదు మద్యం సేవించి వాహనం నడపరాదు మద్యం సేవించి వాహనం నడపరాదు రోడ్డు భద్రత అందరి బాధ్యత రోడ్డు భద్రత అందరి బాధ్యత రోడ్డు భద్రత అందరి బాధ్యత మద్యం సేవించి వాహనం నడపరాదు మద్యం సేవించి వాహనం నడపరాదు కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత ఉమ్మి రఘురాం విమర్శించినందుకు వివరణ ఇచ్చిన టీడీపీ నేతలు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడారు. బిజినరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 6 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంతో పరుగులు పెట్టిస్తూ ఉన్నారని, ముఖ్యంగా అవ్వాతాతలకు పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలకు పెంచి అందించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. జగన్ అవ్వాతాతల్ని మోసం చేస్తూ 2,000 రూపాయల పెన్షన్ను 3,000 చేస్తామని 5 సంవత్సరాల కాలం సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచి మోసం చేయడం నిజం కాదా అని అన్నారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉచిత గ్యాస్ పథకాన్ని అందిస్తూ ఉన్నారని, ఉగాదికి ఉచిత బస్సు, విద్యా సంవత్సరం పూర్తి అయ్యేసరికి తల్లికి వందనం, ఇలా అన్ని పథకాలు సంవత్సరం కాలం పూర్తి అయ్యేసరికి అందిస్తామని అన్నారు. చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ సూపర్ 6 లో గ్యాస్ పథకాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరలా ఉగాదికి ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి 6 మాసాలు లోపలనే మరి వీళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు అంటూ ఉన్నారంటే, మరి వైఎస్ఆర్సీపీలో ఒక పెన్షన్ ఇవ్వాలంటే మరి 5 సంవత్సరాలు 200 ఇచ్చి 3,000 చేసినటువంటి మరి పరిస్థితి వాళ్ళ పాలన. మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా 4,000 రూపాయలు 1వ తారీఖున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు అందించడం జరుగుతూ ఉంది. రాష్ట్రాన్ని మరి చాలా తక్కువ కాలంలోనే గాడిలో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో మరి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అన్ని రకాల దోపిడీలు, దొంగతనాలు ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్లేటర్లు పట్టుకుని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మచ్చలేనటువంటి చంద్రుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్థానికంగా మరి ఆయన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తారో, ఇక్కడ మరి మనకు ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ గారు మరి అధిగమించి ఆ వయసులో కష్టపడి ఎంతో అభివృద్ధి అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అవి కనిపించట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ రోజున మరి రోడ్లు మరి ఎంత గుంటలతోటి రోడ్లు చేసి చాలా దారుణంగా
మరి చాలా మంది నడుం కాలు విరిగిపోయినటువంటి దుస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది. మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి వాళ్ళు పెట్టినటువంటి గుంతల్లో పోడ్చడం జరిగింది. ఎక్కడికక్కడ రహదారులు వేయటం జరుగుతూ ఉంది, సిమెంట్ రోడ్లు వేయటం జరుగుతూ ఉంది. మరి అలాగే పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు, అలాగే ఇల్లు కట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తూ ఉన్నారు. మరి మన పుష్కర ఎత్తిపోతల పథకం 5 సంవత్సరాలు ఏం చేశారు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. 5 సంవత్సరాలు కూడా ఒక 5 ఎకరాలు కూడా తడపనటువంటి దౌర్భాగ్య పాలనలో మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని మరి విమర్శించే హక్కు మరి వాళ్ళకి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక పోయినట్లయితే మరి పోలవరం పరుగులు తీయంతో ఉన్నారు. తొందరలోనే ఈ రోజుని మరి రాష్ట్రం అంతా నీరిచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అమరావతి మరి అక్కడ ఏంటి మీరు చేసినటువంటి అఘాయిత్యాలన్నింటినీ మరి అభివృద్ధి పథంలో తీసుకెళ్లి అక్కడ కూడా రాజధానిని మరి ఉందాగా ఈ రోజున మరి తయారు చేస్తా ఉన్నారు, నిర్మాణాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక పోయినట్లయితే మరి ఎవరు దావోద్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకురావాలని మరి అలాగే పారిశ్రామికవేత్తల్ని మరి కోఆర్డినేట్ చేసుకుని మరి అలా మనకు ఉన్నటువంటి మరి మన చంద్రబాబు గారు కాదు మరి లోకేష్ గారు అలాగే చేయటం జరుగుతూ ఉంది. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఇండస్ట్రీలు అన్ని రకాల ప్రజలకు జరగాలి, విద్యాలయాలు మరి అలాగే ఆసుపత్రులు అన్ని చేయాలనేటువంటి కంకతంతో మరి నెహ్రూ గారు, నవీన్ గారు పనిచేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు డిఎస్సిలో. మరి అప్పుడు ఈ రోజున డిఎస్సి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ఇవ్వటం జరిగింది. దానికి మన స్థానిక శాసనసభ్యులు కూడా ఆ డిఎస్సి వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించి మరి అలాగే వారి భోజనాలు కానీ వసతులు కానీ కల్పించి మరి ఆ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మన నియోజకవర్గంలో అందరూ కూడా మరి ఉద్యోగస్తులు అవ్వాలనేటువంటి దృక్పథంతో నెహ్రూ గారు కూడా పనిచేయడం జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో వైఎస్ఆర్సీపీలో మరి ఎక్కడ పథకం అక్కడే ఆగిపోయింది, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 6 మరి నెలల్లో ఎన్నో మరి అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మనకి గతంలో మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మాటకు నిలబడ్డాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఈ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మరి విద్యా దీవెన ఇస్తానని చెప్పేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తికి ఇచ్చి కళా పిల్లలందరినీ కూడా విస్మరించడం జరిగింది. వాళ్ళు చదువుకోరా, వాళ్ళకి హక్కు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అనేక వాగ్దానాలు చేసి మాట తిప్పి మనం మార్చి మరి అన్ని రకాల కూడా మరి సర్వనాశనం చేసినటువంటి వైసీపీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ మరి ఇక్కడ మాట్లాడేటువంటి హక్కు తెలుగుదేశాన్ని మరి తెలుగుదేశం నాయకుల్ని విమర్శించేటువంటి హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద నాయకులందరూ మరి తెలుగుదేశంలో కీలకమైనటువంటి వ్యక్తి కూడా మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి దాయించినటువంటి అబద్ధాలు చెప్పలేక దాచుకోలేక పదవి వదిలేసినటువంటి పరిస్థితులు ఉంది. అంత హీనమైనటువంటి దుస్థితి అయినటువంటి పాలన ప్రభుత్వం మీద మీకు ఎక్కడా కూడా విమర్శించే హక్కు లేదని చెప్పి సవాల్ చేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు అమావాస్య సందర్భంగా శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయం నందు ప్రత్యంగిర హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు అమావాస్య సందర్భంగా వనదుర్గ ఆలయం నందు ప్రత్యంగిర హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ వనదుర్గ అమ్మవారికి వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి అనంతరం ఆలయ దిగువ భాగంన ఉన్న యజ్ఞశాల యందు ప్రత్యేక హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, పర్యవేక్షణ అధికారి ఐవి రామారావు మరియు 70 మంది భక్తులు హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం వాడపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. చేపల చెరువు విభేదాలతో చేపల చెరువు వద్ద కాపలాదారుడుగా పనిచేస్తున్న ఒంటుగుల చిన్నారెడ్డి అనే వ్యక్తిని చెరువు వద్ద హత్య చేసినట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న రంపచోడవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బచ్చలో ఉన్నారు బచ్చలు బచ్చలంటే కొండ్రెట్లే కదా. చెరువు కాపలని ఆ గేదెలు దోళ్ళ వస్తుంటాడు. ఒక నెల రోజులు అలాగే కూతుర్లకు చూసి మళ్ళీ ఈయన దగ్గరకు వస్తాడు. ఈ నెల ఇంచుమించు ఇప్పటికి కంటిన్యూషన్గా ఒక 6 నెలలు. అన్నయ్యకి ఇలాగ అన్నాడు అంతే. పెద్దాపురంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వల విసిరి మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న చందు అనే యువకుడు అనంతరం మైనర్ బాలికను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసి చందు అతని తల్లి నీలిమ అంగీకరించకపోవడంతో ఆమెకు పలు రకాల ఇంజెక్షన్లు చేయించిన తల్లి కొడుకులు వైద్యం వికటించడంతో గత ఏడాది డిసెంబర్ 28న అపస్మారక స్థితిలో కాకినాడ జీజీహెచ్లో చేర్పించిన చందు కాళ్ళు చేతులు వంకర తిరగడంతో పాటు మతిస్థిమితం కోల్పోయిన మైనర్ ఈ నెల 10వ తేదీన కాకినాడ నుండి విశాఖపట్నం తరలించి ఆసుపత్రిలో చేర్పించిన బాలిక తల్లిదండ్రులు ప్రస్తుతం విశాఖపట్నం ఆసుపత్రిలో అచేతనంగా పడి ఉన్న అనకాపల్లి జిల్లాకు చెందిన మైనర్ బాలిక. ఏదైతే ఒక వైజాగ్ సంబంధించిన పాపది ఏదైతే ఇష్యూ మన సోషల్ మీడియాలో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అదంతా కూడా అవాస్తవం. ఎప్పుడైతే ఆ పాప గురించి మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైతే అందులో ఎవరైతే అందులో భర్త ఉన్నాడో వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ అత్తగారు ఉన్నారో విచారణ చేయమన్నట్టు కంప్లైంట్ వచ్చింది. దాని నిమిత్తం మేము ఎఫ్ఐఆర్ వేసాము. ఎఫ్ఐఆర్ అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని నిమిత్తం ముద్దాయిల కోసం కూడా స్పెషల్ టీం పెట్టాము. ఆ టీంను బట్టి ఎప్పుడైతే ముద్దాయిలు మ్యాక్సిమం దొరికాక ఆ విషయాలు మొత్తం తర్వాత తెలియపరుస్తామని చెప్పాను. వీళ్ళకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అత్తగారి వేధింపులు ఎప్పుడైనా స్టార్ట్ అయింది? ఈ పెళ్ళి ఈ మధ్య కాలం అయినట్టే మాకు వచ్చిన దాని ప్రకారం ఈ మధ్య ఒక 3 months మ్యారేజ్ అయినట్టు. ఒక 3 months మాత్రం అయింది. వాళ్ళ పరిచయం కూడా ఒక 6 నెలలు పెళ్లి జరిగిన మేడం ఒక 3 months అని అంటున్నారు. అది క్లియర్ కట్గా మాకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు అమ్మాయిని అత్తగారే బలవంతంగా వ్యభిచారం చేయమని చెప్పి ఒత్తిడి చేస్తుందని పోలీసులు ఫిర్యాదు వచ్చిందనే సరే స్పందించలేదు పోలీసు సకాలంలో. స్పందించి ఉంటే సమస్య ఇంతవరకు కూర్చుండేది కాదు అనేసి అని ఆరోపణలు అయితే దాని ఏదైతే ఉందో అదే చెప్తాను. ఏదైతే ఉందో వ్యభిచారం చేయమన్నట్టు వచ్చిన దాని ప్రకారం మేము ఎఫ్ఐఆర్ వేసాం. ఏదైతే ఉందో మాకు పాప మాకేమి ఆ పాప ఎవరైతే ఉన్నారో మాకు ఎలాంటి అయితే వాళ్ళ నుంచి మాకైతే అలాంటిది రాలేదు. కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ పరంగా అయితే మాకేమీ రాలేదు. భార్యాభర్తలు గొడవ అన్నట్టుగానే వచ్చింది. భార్యాభర్తలు అన్నట్టుగానే మేము సాల్వ్ చేసాం. వాళ్ళ మదర్ ఇచ్చారు. ఫిర్యాదుల అంశం ఏంటి మేడం? వేధింపులు భార్య అత్తగారు మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తగారు ఏదో వ్యభిచారం చేయమన్నట్లుగా ఇవ్వడం అయితే కంప్లైంట్ ఆ విధంగా వచ్చింది.
ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? ఏ తారీఖున ఇచ్చారు? మీరు ఎప్పుడు ఎఫ్ఐఆర్ మాకు ఎమ్మెల్సీ వచ్చింది ఒక 4 days బ్యాక్ వచ్చింది వైజాగ్ నుంచి. డేట్ చెప్పగలరండి? మీకు ఎప్పుడు కంప్లైంట్, ఆవిడ తల్లి ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది? మొన్న 26వ తారీఖున వచ్చింది. మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇచ్చారు? అదే రోజు వేసి మాకు ఎమ్మెల్సీ ఇంటిమేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా మేము తీసుకుని చేసాము. క్లియర్. శ్రీ ప్రకాష్ ఇంటర్నేషనల్ స్కూల్ పెద్దాపురంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్లో భాగంగా విద్యార్థులతో సమావేశం కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమం పెద్దాపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు బొల్శెట్టి రామ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా గోరకపూడి చిన్నయ్య దొర, సంవిధాన్ గౌరవ్ అభియాన్ ఇన్ఛార్జ్ కోకిలిగడ్డ గంగరాజు, పెద్దపురం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరకపూడి చిన్నయ్య ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మన భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవల్ని వివరిస్తూ ఆయన సేవలకు గుర్తింపుగా భారతరత్న అవార్డును బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇవ్వడం జరిగిందని, అలాగే ఆయన పుట్టి పెరిగి చదువుకున్న ప్రదేశాలని పంచతీర్థాలుగా గుర్తించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి భావితరాలు గౌరవించుకునేలా బీజేపీ ప్రభుత్వం చేసిన పనిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ బీజేపీ అధ్యక్షులు పుష్పల నాగ గోవింద్, కాటంరెడ్డి ఏడుకొండలు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా ప్రకాష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుని అడగగానే ఒప్పుకున్నందుకు ఆయన కండిషన్ పెట్టారు. నాకు ఒక 40 నిమిషాల్లో కార్యక్రమం గురించి అంత పిల్లలకి మంచి చదువుతా కొంత ఇబ్బందులు చెప్పారు. సరే సారీ కదా, లేట్ అయితే సారీ. ముఖ్యమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగం రాయడానికి సంవత్సరం 11 నెలల 28 రోజులు ఎంత పట్టింది సుమారు. అంటే దగ్గర 2 రోజులు తప్ప 2 రోజులు తక్కువ 2 సంవత్సరాలు పెట్టింది. అది కూడా సుమారు 15 దేశాలు పర్యటించి అన్ని దేశాలు ఉన్నటువంటి విషయాలు రాజ్యాంగం తెలుసుకుని మన రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం రాయడం వల్ల వాళ్ళు మనందరం కూడా స్వేచ్ఛ తిరుగుతాం. దీనికంటే ముఖ్యం మొదటిది ఏంటంటే స్వతంత్రం. అంటే ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి పెళ్లి చేసి కుటుంబాన్ని వదిలేసి ఎంతో మంది జైలుకెళ్ళి ఎన్నో త్యాగాలు చేసి తెచ్చినటువంటి మన భారతదేశం. కాబట్టి మనందరం కూడా భారతదేశం ప్రేమతో బలగాలి. అలాగే మన కుటుంబ సభ్యులు ఎలా ప్రేమిస్తావో మన దేశాన్ని కూడా అలాగే ప్రేమించాలి. భారత మాతకి జై. భారత మాతకి జై. భారత మాతకి జై. భారత మాతకి జై. సమాజ ఇంతతో ముందుడు నీకు కూడా ధన్యవాదాలు. అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జగ్గంపేటలో రావులమ్మ వారి జాతర అత్యంత భక్తిరస కార్యక్రమాలతో అశేష భక్త వాహిని మధ్య భక్తుల దండాలు అందుకున్న శ్రీ రావులమ్మ తల్లి. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు జగ్గంపేట సిఐ వైఆర్కే, జగ్గంపేట ఎస్ఐ రఘునందన్, కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్, సర్కిల్ స్టాఫ్ మరియు కాకినాడ నుండి శ్రీ ఎస్పీ సార్ పంపిన క్విక్ రియాక్షన్ టీంల ద్వారా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తిరస కార్యక్రమాన్ని పెట్టిన కమిటీ సభ్యులకు అమ్మవారి జాతరను భక్తిరసమేమే ధ్యేయంగా నిర్వహించిన కమిటీ వారికి ప్రత్యేక ప్రజలు అభినందన తెలిపారు.
సినీ నటి అభినవ సీత అంజలిదేవి 11వ వర్ధంతి వేడుకలు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ పొలమరిశెట్టి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు హాజరై ఘనంగా నివాళులర్పించారు. పెద్దపురం పాత బస్టాండ్ వద్ద గల అంజలిదేవి విగ్రహానికి పలువురు నాయకులు కళాభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూరిబాబురాజు మాట్లాడారు. పెద్దపురం ఆడపడుచులు అయిన అంజలిదేవి సినీ రంగంలో రాణించి పెద్దపురానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారని తెలిపారు. అంజలి ఫౌండేషన్ తరపున పెద్దాపురంలో ఆమెకు జ్ఞాపకార్థంగా భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, త్వరలోనే భవనాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చేలాగా కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గెడ్డం పెద్దకాపు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కురుపూరి రాజు, వైసీపీ కౌన్సిలర్ గోళ్ల విజయలక్ష్మి, గోళ్ల బాబీ, రండి సత్యనారాయణ, కందుల వెంకటాచలం, కండవిల్లి సూర్యనారాయణతో పాటుగా పెద్ద సంఖ్యలో అంజలిదేవి అభిమానులు పాల్గొన్నారు. మొత్తం పెద్దవాళ్ళందరికీ దండలి కొద్దిగా అలా ఒకసారి ఎదరగండి. దండలే అందరూ సొదకొడి అమ్మా బాబు. ఓకే గవర్నర్ మనం రండి నమస్కారం రండి 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 అండి ఒకసారి అందరూ గ్రూప్ తీసుకెళ్ళాలి. పెద్దగా ఓకే ఓకే ఎలా పట్టుకోండి, ఇద్దరు వెళ్ళి పట్టుకోండి. ఇలా చూడండి ఒకసారి రైట్. ఒకసారి నుంచి పెట్టి చదువు అలా అన్నవారు అలా చూడు కొద్దిగా ఫౌండేషన్ 11 సంవత్సరాలుగా ఇంత అభివృద్ధి మేము తీసుకురావడానికి కారణం, ముఖ్య కారణం మా గురువు గారు మరి ఇక్కడ మరి అంజలిదేవి గారు మన పెద్దాపురం ఆడపడుతుంది. మరి చిన్న వీడిలో అనేక పౌరాణిక పాత్రల్ని మరి ఆవిడ పోటీకి మరి వ్యక్తికి మన రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చిన అంజలిదేవి గారికి మన పెద్దాపురం పర్మిషన్ అందరికీ సభ్యులను తెలియజేస్తూ మరి తప్పనిసరిగా మరి మన పేరుని అంజలిదేవి ఫౌండేషన్ పేరు కావ్య గారు వారి సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్న వారు కూడా మరి మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనం అంజలిదేవి గారి ఫౌండేషన్ జ్ఞాపకార్థం మనం ఎక్కడ స్థలాన్ని కేటాయించి ఆ ఫౌండేషన్ వారికి మన రాజప్ప గారు అదేవిధంగా చంద్రబాబు గారు అందరూ కూడా సహకారం తప్పనిసరిగా ఫౌండేషన్కి ప్రధాన ఏర్పాటు చేయడానికి మేము కూడా కృషి తెలియజేసి సభాపంలో కలిపి మా ఫౌండేషన్ తరఫున బాబీ గారు విజయలక్ష్మి గారు అందరూ కలిపి అడిగితే ఈ ఎకరాలు మన నగరానికి నైపుణ్యమైనటువంటి పాత బస్ స్టాండ్లో నేను ఏర్పాటు చేస్తాను అని ఇక్కడ చెప్పి మున్సిపాలిటీ వారితో కమిషనర్లతో ఒప్పించి మాట్లాడి ఇక్కడ అంజలిదేవి విగ్రహానికి పెట్టడం వల్ల మాకు మంచి పేరు వచ్చింది. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రోడ్డు పాయింట్లో ఉంది. దానివల్ల ఇక్కడ మంచి గుర్తింపులో వచ్చింది అంజలిదేవి విగ్రహం. వారి కుమారులైనటువంటి మెడ్రాస్లో ఉన్నవారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందించారు. ఈ ఘనతంతా కూడా రాజా సూరిబాబురాజు గారిని తెలియజేసుకున్నాడు. అలాగే 97లో ఇక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపులో హెల్మెట్ ధరించాలని అవగాహన కార్యక్రమం. రామచంద్రాపురం నుండి మండపేట వరకు పోలీసు అధికారులు మోటార్ సైకిల్పై ర్యాలీ. కూనవరం మండలం జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు. ఆటోలు, టాటా మ్యాజిక్లు డ్రైవర్లతో చింతూరు ఆర్టీఓ చెల్లారావు సమావేశం. జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. హాజరైన రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు.
రంపచోడవరం మండలం వాడపల్లి గ్రామంలో దారుణం. ఒంటుగుల చిన్నారెడ్డి అనే వ్యక్తిని చెరువు వద్ద హత్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.